హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ కొంచెం లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ మీరైతే లైక్ చేస్తే కొంచెం నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది, చాలా బూస్టప్ వస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయాలని అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఏమేమి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా అవి కూడా మీకు చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు ఎలాంటి చూడాలనిపిస్తుందో చెబితే ఖచ్చితంగా నేను అవి కూడా చేస్తాను అనమాట. ఇప్పుడైతే యాక్చువల్లీ నాకు శారీస్ కట్టుకోవడం అంతగా రాదు. ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగా కుదురుతూ ఉంటుంది. సో ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి శారీస్ మీద అంత ఇంట్లో వాళ్ళు అలవాటు చేయలేదు. నాకు కూడా తర్వాత మ్యారేజ్ అయినాక ఖచ్చితంగా శారీస్ కట్టాలని ఎవరు ఫోర్స్ చేయలేదన్నమాట. సో అందుకని ఎప్పుడు 2 మినిట్స్లో అయిపోయింది, చక్కగా డ్రెస్ వేసేసుకుంటే అన్న విధంగా డ్రెస్తోనే అలవాటు అయిపోయింది. తర్వాత నాకు కొంచెం శారీస్ కట్టుకోవాలి అని అనిపించేది. కానీ ఏంటంటే కూర్చోళ్ళ దగ్గర అక్కడ పోయేదనమాట. ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా హెల్ప్ చేస్తే మాత్రం చక్కగా కట్టుకుంటాను. బట్ కానీ ఈ మధ్య ఏంటంటే రెడీమేడ్ శారీస్ బాగా వచ్చేసినాయి కదా. సో అవైతే కొన్ని అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరు లేనప్పుడు, నాకు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వెళ్ళాలి బయటికి, శారీ కట్టుకొని అనుకోనప్పుడు ఎలాంటివి బాగా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను అలాంటివే 2 ప్రోడక్ట్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. క్వాలిటీ ఎలా ఉండిద్దో తెలీదు, అసలు అవి బాగుంటాయో బాగుండవో కూడా తెలీదు. చూద్దాం. ఫస్ట్ అయితే కనుక నేను తీసుకున్నాను, అవి బాగుంటే ఉంచుతా, లేదంటే కనుక ఇంకా రిటర్న్ పెట్టేద్దాము. ఇదిగోండి, నేనైతే అమెజాన్లో ఈ 2 ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. ఓపెన్ చేద్దాము, ఎలా ఉంటాయో ఏంటో నాకు ఐడియా లేదు. సో ఫస్ట్ అయితే కనుక ఇది ఓపెన్ చేద్దాము. ఇదిగోండి, ఫస్ట్ శారీ అయితే కనుక ఇది చూడటానికి అయితే బాగుంది. విత్ బ్లౌజ్ అనమాట. అండ్ స్టిచ్డ్ బ్లౌజ్ కాదు, అన్స్టిచ్డే బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. నిజంగా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. నచ్చిందా గైస్ శారీ? ఇదిగోండి, ఇవైతే మొత్తం అంతా కూడా ప్లేట్స్ అన్నీ కూడా పెట్టేసి ఇచ్చేసారు. ఇదిగోండి, మొత్తం అన్నీ కూడా ఇట్లా అయితే మనకి పిన్ చేసేసి ఇచ్చేసారనమాట. సో ఇక్కడైతే మనకి అడ్జస్టబుల్, ఎక్కడ వరకు హెప్ ఉంటుందో అక్కడ వరకు మనం పెట్టేసుకోవడమే. జస్ట్ ఇలా అయితే పెట్టేసుకోవడమే అనమాట. ఇది బ్లౌజ్ పీస్, బట్ కానీ నాకు అంతగా నచ్చలేదు. ఇదే బ్లౌజ్ అయితే పింక్ కలర్ ఇచ్చాడు, బట్ కానీ ఇంకా మనం ఇంకేదైనా బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది, బ్లాక్ కలర్ది. శారీ కూడా లాస్ట్లో ఇలాగా స్టిచ్ చేసి అయితే ఇచ్చేసారండి. జిగ్జాగ్ చేయలేదు కానీ ఇలా అయితే స్టిచ్ చేసి ఇచ్చేసారు. శారీ అయితే బాగుంది, క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేసేసేయండి. బట్ కానీ బ్లౌజే కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. ఇదైతే నాకు అంత నచ్చలేదు ఈ బ్లౌజ్ అయితే కనుక. సో నేనైతే బ్లాక్ ఏదైనా తీసుకుంటాను, లేదు అంటే కనుక ఈ కలర్లోనే, ఈ కలర్ చూపించాడు నాకు, ఈ కలర్. సో మ్యాచ్ అయిందంటారా? అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకైతే అంత అనిపించట్లేదు. బట్ కానీ బ్లౌజ్ పీస్ కూడా నాకైతే అంత నచ్చలేదు. శారీ ఎలా ఉందో అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేసేసేయండి.
ఇదైతే రివ్యూస్ అయితే బాగున్నాయి, చూశాను. బట్ కానీ ఎలా ఉంటుందో తెలీదు. ఓపెన్ చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఏంటంటే కొన్ని తీసుకుంటాము, మళ్ళీ రిటర్న్ పెట్టాలి, అవన్నీ చాలా ప్రాసెస్ అనమాట. ఆ రిటర్న్ వాళ్ళు ఏమో త్వరగా రారు, కంప్లైంట్ రేస్ చేయాలి, వాళ్ళు వచ్చే టైంకి నేను ఉండను, ఇక్కడ పెట్టాలి. ఈ రిటర్న్ వల్ల చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. బట్ కానీ మనకు నచ్చినవి ఎప్పుడు తీసుకోవాలి కదా. సో నేనైతే ఎప్పుడు చాలా చెక్ చేస్తూ ఉంటా, సేల్ అప్పుడు కొంచెం బడ్జెట్ తగ్గినప్పుడు తీసుకుంటా. ఎందుకంటే ఎక్కువ మనీ వేస్ట్ చేయాలంటే నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట. ఇది ఇంచుమించు అలాగే ఉంటుంది. రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. సో దాన్ని బట్టి నేను రెండు ఉంచాలా, లేదంటే ఒకటి రిటర్న్ పెట్టాలా, లేదంటే రెండు రిటర్న్ పెట్టాలా, మీరు ఏది బాగుందో చెప్తే నేనైతే ఖచ్చితంగా ఉంచుతాను. వెంకీ చూపించలేదు అసలు. ఇంకోటి గైస్, ఇది ఇలా వచ్చింది. ఇది కొంచెం చూడటానికి బాగుంది, కానీ నాకెందుకో ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టే శారీ లాగా అనిపిస్తుంది. అవునో కాదో తెలియటం లేదు. ఇదైతే బ్లౌజ్ పీస్. ఇదైతే పళ్ళు. కానీ వాళ్ళు డిజిటల్ ప్రింట్ వల్ల అనుకుంటా చాలా బాగా చూపిస్తూ ఉంటారు మనకి. ఇక్కడేమో మనకి వచ్చేసినాకేమో అసలు ఇంకొకలా ఉంటుంది. ఇదైతే అసలు షైనింగే లేదు, చాలా అలా కనిపిస్తుంది కానీ అంత షైనింగ్ ఏం లేదు. బట్ కానీ ఓకేలా అని అనిపిస్తుంది. కానీ ఉంచాలో లేదో తెలియడం లేదు. మీరు చెప్పండి ఖచ్చితంగా ఏ శారీ బాగుందో. మీరు చెప్తే దాన్ని బట్టి ఒక శారీ అయితే ఉంచుతాను ఖచ్చితంగా. సో ఇదైతే కనుక పళ్ళు, ఇదిగోండి మొత్తం అయితే కనుక ఇలాగా ప్లేట్స్ అయితే పెట్టేసి అయితే ఇచ్చారనమాట. 1 2 3 4 5 ప్లేట్స్ అయితే మనకు పెట్టేసి ఇచ్చేసారు. ఇది ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఐ థింక్ నాకు తెలిసి ఇవి హ్యాండ్స్ వస్తాయి అనుకుంటా. ఏ శారీ బాగుంది గైస్? నాకైతే ఇదంతా ఏం నచ్చలేదు, ఎందుకంటే ఏంటోలాగా ఉంది. ఏదో పెద్దవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు కడతారు కదా, అలా అయితే ఉందన్నమాట. అంత అయితే ఓకేగా కూడా లేదు, ఉంచుదామన్నా కూడా. ఎలా ఉందో చెప్పండి గైస్. మీరైతే కనుక వీటిలో మీకు ఏ శారీ నచ్చింది? అసలు రెండు నచ్చలేదా చెప్పండి. రెండు నచ్చలేదు అని అంటే కనుక ఖచ్చితంగా రిటర్న్ పెట్టేస్తాను. ఇదైతే అసలు చూడటానికి ఎంతో బాగుంది. నేనైతే అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దీని మీద అయితే కనుక. బట్ కానీ ఇదేంటో అసలు ఏదో మనం ఇల్లు తుడుస్తాం చూడండి, అలా అయితే ఉంది క్లాత్. అసలు ఏంటో ఎవరో బాగా వాడేసేసి పంపిస్తారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. మరి ఈ మోడలే ఇంతో, ఈ కలరే ఇంతో తెలియట్లేదు. బట్ కానీ అయితే చాలా డల్గా ఉంది. చూపించడానికి మాత్రం ఎంత షైనింగ్గా చూపించారు అసలు. నాకైతే ఇదైతే అస్సలు బాగాలేదు. సో అందుకే గైస్ రెడీమేడ్ అసలు తీసుకోకూడదు, అస్సలు రెడీమేడ్ తీసుకోకూడదు. ఎలాగైనా చీర కట్టుకోవడం నేర్చుకొని చక్కగా మంచిగా శారీస్ తీసుకోవాలి తప్ప ఇట్లాంటివి అయితే అస్సలు తీసుకోకూడదు. ఇట్లాగే వస్తాయి అన్నమాట. ఏం చేస్తాం, కానీ కొన్ని భలే వస్తాయి, చాలా బాగుంటాయి, అంటే చెప్పలేమన్నమాట. సో మీరైతే కనుక కామెంట్ చేసేసేయండి ఏ శారీ అయితే బాగుందో, లేదా రెండు బాగాలేదంటే కనుక చెప్పేసేయండి. ఖచ్చితంగా దీన్ని మనం రిటర్న్ అయితే పెట్టేసేద్దాము. ఇంకా అంతే ఈ వీడియో. మంచిగా నేనైతే ఇంకా ఏ వీడియో కావాలో మీరు చెబితే ఖచ్చితంగా నేను ఆ వీడియో అయితే కనుక చేస్తానన్నమాట. సో మీరు నాకు మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటే ఎలా చేయాలో దాన్ని బట్టి నేను చక్కగా మీకు మంచిగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను.
ఇంతే, ఇంకా ఈ వీడియో అయితే కనుక 2 ప్రోడక్ట్స్ ఇంకా ఓపెన్ చేసేసాను, అన్బాక్సింగ్ అయితే అయిపోయిందనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చూసే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటుంటే మాకు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. సో మీ సపోర్ట్ అనేది కొంచెం నాకు ఇస్తే చాలా బాగుంటుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటాను. అంతే, ఇంక ఈ వీడియో బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.